శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. మాసాలలో మార్గశిర మాసం అత్యంత ప్రాధాన్యమైనది. మార్గశిర మాసంలో గురువార వ్రతం చేయాలనుకునే వాళ్ళు మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం రోజు వ్రతాన్ని మొదలుపెట్టుకోవాలి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం అంటే గురువారం ఎంతో విశిష్టమైనది. మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం పూజ మొదలుపెట్టి పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారంతో ఈ వ్రతం ముగుస్తుంది. అంటే 5 గురువారాలు. మార్గశిర మాసంలో 4 గురువారాలు, పుష్యమాసంలో 1 గురువారంతో పూజ ముగుస్తుంది. ఈ పూజను ఎలా చేయాలి అంటే ముందు రోజు సాయంత్రమే స్నానం చేసి పూజకు సంబంధించినవన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే మార్గశిర మాసంలో పూజ సూర్యోదయానికి ముందే పూర్తి చేసుకోవాలి కనుక. గురువారం రోజు చీకటితోనే లేచి వాకిలిని శుభ్రపరిచి అందంగా ముగ్గు వేసుకొని అలంకరించి గడపకు పసుపు కుంకుమలతో అలంకరించి మామిడి తోరణాలు కట్టి ఇంటిని శుభ్రపరుచుకొని లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. వాకిలి అందంగా ఉంటే మనమే ఎంత అందంగా ఉంది అనుకుంటాం కదా, లక్ష్మీదేవి వచ్చేస్తుందండి. పూజ చేయాలి అనుకున్న ప్రదేశంలో ఆ ప్రదేశాన్ని శుభ్రపరచుకొని ఒక పచ్చని అంటే పసుపు పచ్చని రవిక గుడ్డను పరిచి దాని మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఏదైనా పటాన్ని మనము ప్రతిష్ఠించుకోవాలి. లక్ష్మీదేవి కూర్చున్న పటమైతే చాలా మంచిదండి. లక్ష్మీదేవి పటంతో పాటే మీ దగ్గర వినాయకుని విగ్రహం ఉంటే వినాయకుని విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే తమలపాకు మీద పసుపు గణపతిని చేసుకొని ముందుగా గణనాథుణ్ణి పూజించుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర గణపతి విగ్రహం ఉందనుకోండి, ఆ విగ్రహానికి మనము షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చండి. ముందుగా ఆచమనం చేసి గోత్రనామాలు చెప్పుకొని గణనాథుని పూజించి బెల్లం కొబ్బరికాయ కానీ ఏదైనా నైవేద్యం పెట్టుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని అష్టోత్తర నామాలతో పూజ చేయొచ్చు. మీ దగ్గర రూపాయి కాసులున్నా, వెండి పువ్వులున్నా, లేకపోతే లక్ష్మీ గవ్వలున్నా, చిట్టి గాజులున్నా వేటితో అయినా ఆ తల్లిని మనము పూజించుకోవచ్చు. వీటితో పాటుగా పసుపు కుంకుమ అక్షింతలతో పూజించాలి. తర్వాత అవసర నైవేద్యంగా పాలు పండ్లు వంటివి నైవేద్యం పెట్టాలి. తర్వాత అమ్మవారి కథను చదువుకొని అక్షింతలు తలపై వేసుకొని మనము మహానైవేద్యం తయారు చేసుకొని పొంగలి నైవేద్యం పెట్టాలి. పొంగలి కానీ పెరుగన్నం కానీ కట్టి పొంగలి కానీ ముఖ్యమండి. ఈ వ్రతం చేసేవాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘన చేయకూడదు. 1, తల అంటుకొని షాంపుతో కానీ కుంకుడుగాయతో కానీ తల అంటుకొని పోసుకోకూడదండి. తల మీద ఉట్టిగా స్నానం చేయాలి. అంటే ముందు రోజే తల స్నానం చేసుండి తల మీద కొద్దిగా పసుపును వేసుకొని ఒట్టిగా స్నానం చేయాలి. గురువారం రోజు తలపైన ఎట్టి పరిస్థితుల్లో నూనె పెట్టుకోకూడదు. పూజ పూర్తయ్యే వరకు ఏమీ తినకూడదు. పూజ అయిన తర్వాత మనము ప్రసాదాన్ని తీసుకోవచ్చు. అంతేకాని ఈ పూజకి నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి అనే నియమాలు లేవు. అంతేకాకుండా ఈ పూజ చేసేవాళ్ళు వ్రత కథను చదువుకొని అక్షింతలు వేసుకొని ఆ రోజు లోపల ఖచ్చితంగా ఎవరికైనా కథను వినిపించాలండి. ఇది ఈ వ్రత కథకి అంటే ఈ వ్రతం చేసుకోవాల్సిన వాళ్ళకి ముఖ్యమైన నియమాలు. ఇప్పుడు మనం వ్రత కథను తెలుసుకుందాం. కళింగ దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఈ బ్రాహ్మణ ఇంట్లో ఒక పాప ఉండేది. ఆమె పేరు సుశీల. సుశీలకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. పిల్లల్ని చూసుకోలేని తండ్రి మరొక వివాహాన్ని చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్న ఆమెకి మరలా సంతానం కలిగింది. ఆ సంతానాన్ని ఆడించడానికి సుశీల పెద్దది కనుక ఆ పినతల్లి పిల్లల్ని ఆడించడానికి ఇస్తూ ఒక చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. ఈ విధంగా సుశీల పిల్లల్ని ఆడిస్తుండేది. ఈ పినతల్లి కార్తీక మాసంలో అంతా పూజలు చేసుకొని మార్గశిర మాసంలో గురువార వ్రతాన్ని పూజ చేయడం సుశీల చూసింది. తను కూడా ఎట్లయినా ఆ పూజ చేసుకోవాలనుకొని దగ్గరలో ఉండే మట్టిని తీసుకొని లక్ష్మీదేవి ప్రతిమను చేసి చుట్టుపక్కల ఉండే పూలను అంటే గన్నేరు పూలు, తంగేడు పూలు,
జిల్లేడు పూలు, ఏ పూలు దొరికితే ఆ పూలను తీసుకొని వచ్చి ఆ తల్లికి మనస్ఫూర్తిగా పూజ చేసి పినతల్లి తను తినడానికి ఇచ్చిన బెల్లం ముక్కని నైవేద్యం పెట్టేది. ఈ విధంగా ప్రతిసారి చేయడం అలవాటు చేసుకునింది. సుశీలకు యుక్త వయసు వచ్చింది, పెరిగి పెద్దదయింది. తల్లిదండ్రులు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు. సుశీల అత్తవారింటికి వెళ్తూ వెళ్తూ తను ముందుగా చిన్నతనంలో చేసుకున్న లక్ష్మీదేవి ప్రతిమను కూడా తీసుకుని వెళ్ళింది. ఆ అత్తగారింటిలో పూజలు నోములు చేసుకుంటూ అష్టైశ్వర్యంతో తులతూగుతూ ఉంది. ఇక్కడ పుట్టింటి వారు దరిద్రులైపోయారండి. ఒకరోజు పినతల్లి మన పరిస్థితి ఇట్లా ఉంది కదా అని తన కొడుకుతోటి, నువ్వు అక్క దగ్గరికి వెళ్ళి మన పరిస్థితిని వివరించి చెప్పు నాయనా అనని సుశీల దగ్గరికి వాళ్ళ కొడుకుని పంపించింది. ఈ అబ్బాయి సుశీల దగ్గరికి వచ్చి వాళ్ళు ఇంట్లో ఎలా ఉన్నారో అన్ని విషయాలు వివరించి చెప్తారు. అప్పుడు సుశీల ఒక వెదురు కర్రను తీసుకొని ఆ వెదురు కర్ర నిండా పగడాలు ముత్యాలు పోసి ఈ కర్రని జాగ్రత్తగా తీసుకొని నాన్నకి ఇవ్వు అని చెప్తుంది. ఈ తమ్ముడు వెళ్తూ వెళ్తూ నిద్ర వచ్చి ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోతాడు. నిద్ర లేచిన వెంటనే అలానే లేచి కర్రను అక్కడ మర్చిపోయి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పిన్నతల్లికి జరిగింది చెప్తాడు. అయ్యో మన పరిస్థితి ఇలా ఉందే అనుకొని ఆ తల్లి బాధపడుతుంది. మరలా కొన్ని రోజుల తర్వాత ఈ అబ్బాయిని సుశీల దగ్గరికి పంపిస్తారు. మరలా ఈ అబ్బాయి సుశీల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సుశీల ఇంటి పరిస్థితి ఎట్టుంది నాయనా అని తమ్ముడిని అడుగుతుంది. తమ్ముడు ఇంటి పరిస్థితిలో మార్పేమీ లేదు అని సుశీలకి చెప్తాడు. అప్పుడు సుశీల కొత్తగా చెప్పుల జతను కుట్టించి చెప్పుల లోపల వరహాలను పెట్టి కుట్టించి మూట కట్టి ఈ చెప్పుల్ని తీసుకువెళ్ళి నాన్నకి ఇవ్వు నాయనా అని చెప్పి పంపిస్తుంది. ఈసారి ఆ చెప్పుల మూటను జాగ్రత్తగా తీసుకుపోవాలని ఈ తమ్ముడు గట్టిగా పట్టుకొని తీసుకుపోతుంటాడు. కొంత దూరం పోయేటోటికి తమ్ముడికి మళ్ళీ నిద్ర వస్తుంది. ఒక చెట్టు కింద పడుకొని పొట్ట మీద ఈ మూటను పెట్టుకొని నిద్రపోతాడు. ఆ చెట్టు మీద ఉండే కోతులు ఈ మూటను తీసుకొని వెళ్ళిపోతాయి. అయ్యో ఇలా జరిగిందే అనుకొని ఇంటికి వెళ్ళి తల్లికి మళ్ళీ విషయాన్ని వివరించి చెప్తాడు. అయ్యో మన ప్రాప్తం ఇట్లానే ఉందా అనుకొని ఆ తల్లి బాధపడుతుంది. కొన్ని రోజుల తర్వాత మరలా పంపిస్తుంది. మరలా సుశీల దగ్గరికి తమ్ముడు వెళ్ళి ఇంటి సంగతి వివరించి చెప్తాడు. ఈసారి సుశీల ఒక గుమ్మడికాయను తీసుకొని లోపల వరహాలు నిండా పోసి దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా పోనైనా అని చెప్పి అమ్మకివ్వు ఇది అని చెప్తుంది. తమ్ముడు దాన్ని జాగ్రత్తగా పట్టుకొని పోతూ ఉంటాడు. సాయంకాలం అయింది. సంధ్య వార్చుకునే సమయం వచ్చి ఒక చెరువు గట్టు మీద ఈ గుమ్మడికాయను ఉంచి చెరువులోకి దిగుతాడు తమ్ముడు. ఆ చుట్టుపక్కల బ్రాహ్మలు సంధ్యావందనం చేసుకొని వెళ్తూ వెళ్తూ అబ్బా ఎంత బాగుంది ఈ గుమ్మడి పండు అనుకొని ఈ గుమ్మడి పండుని తీసుకుని వెళ్ళిపోతారు. గట్టు మీదకు వచ్చి చూడగా అక్కడ గుమ్మడి పండు ఉండదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి విషయాన్ని చెప్తాడు. తల్లి మనకు అక్కయ్య ఏదో సహాయం చేస్తోంది, కానీ మన ప్రాప్తం ఇలానే ఉంది అనుకొని బాధపడి కొన్ని రోజుల తర్వాత తనే సుశీల దగ్గరికి వెళ్తుంది. సుశీల తన పుట్టింటి పరిస్థితి తెలుసుకొని, అమ్మ ఇప్పుడు కార్తీకం వెళ్ళి మార్గశిర మాసం వచ్చింది, రేపే మొదటి గురువారము, నువ్వు ఆ తల్లిని పూజ చేసుకున్నావంటే మీకు ఆ తల్లి కటాక్షం కలుగుతుంది అనని నియమాలను చెప్పి జాగ్రత్తగా ఉండు అనని చెప్తుంది. తెల్లవారు లేచి సుశీల పూజ పనులు చేసుకుంటుండగా ఈ తల్లి పిల్లలకి చద్దన్నం పెడుతూ ఒక ముద్దను నోట్లో వేసుకుంటుంది. సుశీల పూజకు రెడీ చేసుకొని వచ్చి తల్లిని పిలవగానే అమ్మ నేను ఒక చద్దన్నం ముద్దను తిన్నాను అని చెప్తుంది. అయ్యో ఇంత చెప్పాను కదా ఎందుకు చేశావు అనని బాధపడి సరే ఇంకొక వారము నోచుకుందు కానీ జాగ్రత్తగా ఉండని చెప్పి సుశీల నోము నోచుకుంటుంది. మళ్ళీ వారం వస్తుంది. ఈ వారము ఏమీ తినకుండా ఉండు అని పొద్దున్నే సుశీల చెప్తుంది. ఆ తల్లి అలానే అని చెప్పి పిల్లకు జడ వేస్తూ తలకు చమురు పూసి ఆ చేతిని నెత్తికి అలా రాసుకుంటుంది. మళ్ళీ సుశీల రాగానే జరిగిన విషయం చెప్తుంది. అయ్యో మళ్ళీ తలకు నూనె రాసుకున్నావా, పూజ చేసుకోవడానికి వీలు కాదు కదా అని సుశీల బాధపడిపోయి తను పూజ చేసుకుంటుంది. మళ్ళీ ఇంకో వారం వస్తుంది. ఈ వారమైనా జాగ్రత్తగా ఉండాలని ఒక గొయ్యి తవ్వి ఆ గోతిలో ఆ తల్లిని పెట్టి పైన కర్రలు పెట్టి నేను పనంతా చేసుకొని వచ్చిందాకా ఇక్కడ ఉండు, నేను తీసుకెళ్ళి పూజ చేయిస్తాను అని చెప్తుంది. ఆ తల్లి అలానే అని లోపల కూర్చుంటుంది. గట్టుపైన
పిల్లలు ఆడుకుంటూ అరటిపళ్ళు తిని ఆ తొక్కుల్ని గోతిలోకి వేస్తారు. ఆ తొక్కు లోపల అరటిపండు తొనకి పైన తెల్లగా ఉంటుంది కదా, అదంతా గీక్కొని తింటుంది ఈ తల్లి. మళ్ళీ సుశీల రాగానే పూజకు సిద్ధమయ్యి అంతా వస్తుంది. కానీ ఈ తల్లి చేసిన పని చెప్పగానే సుశీల, అయ్యో మీకెందుకో లక్ష్మీదేవి కరుణించటం లేదు, ఇలా కాదు అనుకొని తర్వాత 4వ వారము తన కొంగుకి తల్లి చేతుల్ని 2 కట్టేసి తను పని చేసుకుంటూ తల్లిని తన వెంటే ఉంచుకుంటుంది. ప్రసాదాలన్నీ తయారు చేసుకొని పూజ చేసుకొని తల్లి చేత కూడా పూజ చేయించి నైవేద్యం పెట్టి తల్లికి ప్రసాదాన్ని పెడుతుంది. కానీ అక్కడ పుట్టింటి పరిస్థితి మాత్రం ఏమాత్రం మార్పు లేదు. అప్పుడు సుశీల లక్ష్మీదేవితోటి, అమ్మ ఇంత శ్రద్ధగా పూజ చేసినా కానీ నా పుట్టింటి పరిస్థితి ఇలా ఉంది ఎందుకు అని అడగగా, అప్పుడు ఆ తల్లి సుశీలతోటి, నువ్వు చిన్నతనంలో ఆడుకునేటప్పుడు మీ తల్లి నిన్ను చీపురుతోటి కొట్టింది, అందుకోసమే మీ తల్లి తండ్రులకి ఇంత కష్టాలు వచ్చాయి. చీపురు కట్ట అంటే లక్ష్మీదేవే కదా, చీపురుతోటి పిల్లల్ని కొట్టకూడదు అని కూడా తెలుసుకోవాలండి. అందువల్లనే మీ వాళ్ళు అష్టదరిద్రంతో ఉన్నారు అనగానే అప్పుడు సుశీల ఆ తల్లితోటి, అమ్మ వీళ్ళు నన్ను పెంచి పెద్ద చేసి వివాహం చేసి మంచి ఇంటికే పంపించారు కదా, ఇప్పుడు నేను బాగా ఉన్నాను, నాకు ఏ బాధ లేదు, మా పుట్టింటి వాళ్ళని కరుణించి వాళ్ళు హాయిగా సుఖంగా ఉంటేనే కదా నేను ఇక్కడ సంతోషంగా ఉండేది అని చెప్పగానే ఆ తల్లి కరుణించి పుట్టింటి వారిని ఆశీర్వదిస్తుంది. అప్పుడు అక్కడ అష్టైశ్వర్యాలు వస్తాయి. ఇక్కడ 4 వారాలు ఈ విధంగా పూజ చేసుకొని 5వ వారము పుట్టింటికి వెళ్ళి సుశీల సకల సంపదలతో ఉండే ఆ తల్లిదండ్రుల ఇంట్లో మళ్ళీ గురువారం వ్రతాన్ని పూర్తి చేసుకుంటుంది. అంటే 4 వారాలు అత్తింటి కోసము, 5వ వారము పుట్టింటి కోసము ఆడపిల్లలు ఈ పూజ చేస్తారండి. అందుకే పెళ్ళైన తర్వాత ఆడపిల్లలకి లక్ష్మీదేవి పటాన్ని కానీ ప్రతిమని కానీ పుట్టింటి వాళ్ళు ఇవ్వకూడదు అంటారు, చీపురుతోటి తన్నకూడదు అని చెప్తారు. ఈ విధంగా ఈ కథలోని నీతిని తెలుసుకొని కథలో మనము ఆచరించవలసిన నియమాలను ఖచ్చితంగా ఆచరించి అక్షింతలు వేసుకొని సాయంకాలం లోపల ఎవరికైనా ఈ కథను ఖచ్చితంగా వివరించి చెప్పాలండి. ఈ గురువారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలతో దీపాలను వెలిగిస్తే చాలా మంచిదండి. ఉప్పు దీపము గనక వెలిగిస్తే గ్రహదోషాలు అన్నీ పోతాయండి. 2 మట్టి ప్రమిదలను తీసుకొని అడుగు ప్రమిదలో కళ్ళుప్పు పోసి పైన ప్రమిదలో ఒత్తివేసి ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించి పసుపు కుంకాలతోటి పూలతోటి ఆ దీపాన్ని పూజించాలండి. ఈ విధంగా ఉప్పు దీపాన్ని గురువారం రోజు పెట్టుకోవచ్చండి. ముందుగా మనము చీకటితోనే పూజ చేస్తున్నాం కాబట్టి అవసర నైవేద్యాలకి పాలు, పండ్లు, కొబ్బరికాయ ఇవి పెట్టుకొని నిదానంగా మనము అమ్మవారి ప్రసాదాలను తయారు చేసి మహానైవేద్యాన్ని పెట్టి మంగళహారతులు ఇవ్వాలండి. ఈ విధంగా ఖచ్చితమైన నియమాలతోటి ఆ తల్లిని గనక మనం పూజిస్తే ఆ తల్లి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి మీద ఎల్లవేళలా ఉంటాయండి. ఆ తల్లిని ఎవరైనా ఎప్పుడైనా ఎలా అయినా పూజించుకోవచ్చండి. గురువారం రోజు అంటే లక్ష్మీవారం ఖచ్చితంగా ఎవరైనా పూజ చేసుకోవచ్చు. ఈ ప్రమిదని కానీ ఉప్పు ప్రమిదని పెట్టుంటే ప్రమిదలను కానీ పటాలను కానీ తెల్లవారి శుక్రవారం తీయకుండా తర్వాత శనివారం రోజు పూజ చేసి నైవేద్యం పెట్టి అమ్మవారి పటాన్ని కదిలించవచ్చు. ఈ విధంగా గురువారం పూజని చేసుకోండి. మామూలు పూజ చేసుకున్నా వ్రతం చేసుకోకుండా పూజ చేసుకున్నా కానీ నియమాలను మాత్రం ఖచ్చితంగా పాటించాలండి. ఈ వ్రతంలో మాత్రం ఖచ్చితమైన నియమాలని ఖచ్చితంగా పాటించాలి. కథను విన్నారు కదా, కథలోనే అలా ఉంది కదా, అందుకని నియమాలను పాటిస్తూ మనము నోమును పట్టకపోయినా గురువారం రోజు అంటే మార్గశిర గురువారాలు ఖచ్చితంగా ఆ తల్లిని పూజించుకుందామండి. మన శక్తి కొలది మన ఇష్టం వచ్చిన రీతిలో ఆ తల్లిని మనస్ఫూర్తిగా పూజించుకుంటే ఆ తల్లి కరుణ మనందరి మీద ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గురువారం రోజు పూజ చేసుకుంటే ఖచ్చితంగా కథను మాత్రం
ఎవరికైనా వినిపించండి. లేకపోతే ఎవరన్నా చెప్తుంటే మీరు విన్నా కానీ చాలా మంచిదండి.